ఉపాధి హామీ పథకం కింద ఊళ్ళకి ప్రభుత్వం 400 రూపాయలు ఇస్తాం. ఆరోగ్యానికి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కొన్ని ఏళ్ళ తర్వాత ఈ నినాదాలు కనపడుతూ తప్ప కొన్ని సంవత్సరాల తర్వాత నినాదాలు కనపడుతూ ఉంటుంది. సిరిమలమ్మ గారి నాయకత్వం, సిరిమలమ్మ గారి నాయకత్వం, సిరిమలమ్మ గారి నాయకత్వం. ఈ రోజు ఉండే రేట్లకి 8,333 రూపాయలు అకౌంట్లోకి పడుతుంది అంటే ఆషామాషైన విషయం కాదు. ఇప్పుడుండే ధరలకి, ఇప్పుడు పెరిగిపోయిన అమాంతమైన ధరలు పెట్టుకొని కుటుంబాన్ని పోషించాలంటే కష్టమైపోయిందప్ప. ఏడుస్తూ ఉంటారు మహిళలంతా, తినేకి తిండి లేకుండా అల్లాడుతూ ఉంటారు. కాబట్టి 8,333 రూపాయలు చాలా చాలా పెద్ద ఒక పథకం. కాబట్టి ప్రతిదీను ఈరోజు ఈ పథకాల నుండి గుమ్మంలోన గడప గడపలోన మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఈ పథకము ప్రతి ఇంటికి చేరితే కాంగ్రెస్ పక్షం గెలిచినట్టు. ఏమప్పా, మీరు 4 వాక్యాలు చెప్పండి. కాంగ్రెస్ పక్షం గెలుస్తుందనే నమ్మకం ఉందే? ఏమి? తప్పకుండా గెలుస్తుంది. అవును, ఎట్లా అంటారు? మాకు మేము ముందు నుంచి కూడా మేము దాంట్లోనే ఉన్నాం. ఇప్పుడు కూడా మాకు భరోసా వచ్చింది. ఎట్లో గట్లా పుంజుకొని రావాలా, మనకు ఎప్పటికీ కాంగ్రెస్ వస్తేనే మనకు మంచిది, మన దేశానికి మంచిది అని మాకు ఒక నమ్మకం. మన దేశం బాగుండాలంటే కాంగ్రెసే రావాలా, అట్లనే అనుకుంటా ఉన్నాము. మన దేశం సుభిక్షంగా ఉండాలంటే, అన్నిటిలో ముందంజగా ఉండాలంటే మనకు కాంగ్రెసే రావాలి. బడుగు బలహీన వర్గాలు కోరుకుంటా ఉన్నాం. అందరికి, మైనారిటీలకు, రైతులకి, అందరికి, రైతులకు కానీ అవును, ప్రతి ఒక్కరు. మేము రైతులే, మేము పంట పెడతా ఉంటాం. మేము ఇప్పుడు కూడా రైతులే. మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ ప్రకటించినారప్ప. అవును, ఏదైతే మనం లోన్లు తీసుకొని ఉంటామో 2 లక్షల రుణం, అప్పుగా రుణం తీసుకుంటామో 2 లక్షల రుణమాఫీ. ఏమి అద్భుతమైన ఒక పథకాలు పెట్టినారంటే ఈ రోజు రైతు అనే వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరు స్పందన వచ్చేసిందప్ప. ఇప్పటికే స్పందన స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు. అప్ప రామప్పన్న కొన్ని ఏళ్ళ నుండి ఈ పార్టీలో వచ్చిన వాళ్ళు గెలుస్తామంటారా? పూర్వ వైభవం వస్తుందా? రాజశేఖర రెడ్డి గారి వైభవం వస్తుందా? వస్తుంది. ఇక్కడ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకి, పెద్దలైనటువంటి మా గురువు గారు జనార్దన్ గౌడ్ గారికి, మా యొక్క నాయకుడు మాజీ కర్నూలు అయినటువంటి వెంకటేష్ అన్న గారికి, మన మిత్రుడు పాతిపేట రెహమాన్ సాబ్ అతని గారికి, చేసినటువంటి కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, మేడం గారికి, అందరికీ నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈనాడు బైరెడ్డిపల్లిలో జనార్దన్ గౌడ్ పేరు చెప్తే ఒక్కటే, ఇందిరాగాంధీ మరణించినటి నుండి కూడా, రాజీవ్ గాంధీ మరణించినప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలలేని సేవ చేసిన జనార్దన్ గౌడ్. ఇందిరాగాంధీ మరణం అనంతరము 11 రోజులు నిత్య అన్నదానం చేసి ఇందిరాగాంధీ జయంతి జరిపిన గనుడు జనార్దన్ గౌడ్. జనార్దన్ గౌడ్ సింగిల్ విండోలో గెలవాలని చెప్పి పోటీ చేస్తే అప్పటి అటవీ శాఖ మినిస్టర్ ముద్దు కృష్ణనాయుడు ఇంటికి వచ్చి, గౌడ్ గారు మీకు పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకుంటాము, పెద్ద ఆయన రామేగౌడు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడు, అటువంటి వానిపైన మీరు పోటీ పెట్టరాదని చెప్పినా కూడా అతనికి నేను చిన్న వయసు, పెద్ద ఆయనకి వయసు అయిపోయింది, మా పిన్నయ్యకి కావాల్సి నేను 50,000 ఇస్తాను, అతని పోటీ నుండి విరమించుకోమని చెప్పి ముద్దు కృష్ణనాయుడుతో కూడా ఎదురించి నిలిచినోడు జనార్దన్ గౌడ్. అటువంటి జనార్దన్ గౌడ్ సింగిల్ విండోలో ఎనలేని మెజార్టీతో గెలిచిన వ్యక్తి జనార్దన్ గౌడ్. పంచాయతీ ఎలక్షన్లో కూడా రామేగౌని కుటుంబం పైన పోటీ చేసి అనేక మార్లు సర్పంచ్గాను, సింగిల్ విండో అధ్యక్షుడిగాను కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన గనుడు జనార్దన్ గౌడ్. అటువంటి జనార్దన్ గౌడ్ నాయకత్వంలో మేము ఎల్లప్పుడూ కూడా అతని అడుగుజాడలో నడుచుకుంటామని, ఈ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేంటి ఘనత తేవాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముద్దుల కుమార్తె శర్మిలాదేవి గారు ఈ యొక్క
కార్యక్రమానికి ముందుగా నిలిచి నేను ఈ పార్టీని గెలిపిస్తాను భుజస్కంధం వేసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వెన్నెముకైనటువంటి రైతులకు ఆదుకుంటామని, పేద బడుగైన వర్గాలను ఆదుకుంటామని చెప్పి ఎన్నో నవరత్నాల వంటి మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి తమ తండ్రి గారి ఆశయమును నెరవేర్చుటకై ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినటువంటి షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడింది. కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని మాచా కర్మ అన్ని మనస వాచ కూడా పార్టీకి సేవ చేస్తానని ఎందరి ముఖంలో విన్నవి చేసుకుంటాను. కాబట్టి అలాంటి కాంగ్రెస్కు అందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీ జయంతో ఉండాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై హింద్. ఈరోజు చాలా సంతోషం వేస్తూ ఉంది. మన జనార్దన గౌడ్ అన్న ఇంటి దగ్గర నుండి మొత్తము ప్రచారం అనేది విస్తృతంగా బైరెడ్లపల్లి మండలం మొత్తం ఇంకా పైన ప్రచారం అంతా విస్తృతం చేస్తాము. ఈరోజు తప్పకుండా పూర్వ వైభవం ఎప్పుడైతే గత 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాల ముందంతా కాంగ్రెస్ పార్టీ వైభవం ఉందో ఈరోజు కర్ణాటకలో కలకలలాడుతూ ఉంది పక్షము, తెలంగాణలో కలకలలాడుతూ ఉంది పక్షము. అన్న చెప్పినట్టు దేశంలో కాంగ్రెస్ ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. గొప్ప మాట చెప్పినాడు. ఆ మత కలహాలు లేకుండా, ఏ కలహాలు లేకుండా అందరూ అన్నదమ్ములై, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, హిందువులు కానీ, ఎవరైనా కానీ అందరూ అన్నదమ్ములై కలిసి మెలిసి ఈ పక్షంలో వచ్చేసి ముందరకు పోతామనేది పెద్దలందరూ ఒక విన్నపం. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా అందరూ మీ అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ పక్షానికి వేసి ఈ పథకాలన్నింటికి అర్హులు కాండి. మహిళలందరూ ఓటేసి తప్పకుండా మీ బిడ్డలకు ఉచిత చదువు చదివించుకోండి. మహిళలందరూ ఓటేసి 8,333 రూపాయలు సంవత్సరానికి ₹1,00,000 మీరు మీ అకౌంట్కి పడేట్లుగా తప్పకుండా చర్యలు తీసుకోండి. అంతా మీ ఏళ్ళలోనే ఉండాలి, మొత్తం మీ అరిచేతిలో ఉండాలి. ఈ చెయ్యికి మీరు ఓటేస్తే తప్పకుండా మీ చేతిలోనే సర్వం ఉండాలి. మీ కష్టాలు తీరాలన్నా మీ చేతిలోనే ఉంది, మా చేతుల్లో లేదు. మా చేతుల్లో ఉండింటే మేము ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేసిందేమో. మీ ఇంటి గడప దగ్గరికి ఎందుకు వస్తున్నాము? గడపకి కాంగ్రెస్ ఎందుకు వస్తూ ఉంది? ఈరోజు గడపకి కాంగ్రెస్ వస్తూ ఉంటే దానికి కారణం ఏమంటే 8,333 రూపాయలు మీ ఇంటికి చేరుతుంది తల్లి అని చెప్తా ఉన్నాం. చేర్పించుకునే బాధ్యత మీది. 8,333 రూపాయలు ప్రతి బిడ్డ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా అన్ని పథకాలు మీకు తెలిసినది. తప్పకుండా చిన్న బిడ్డ నుండి యువకులు చదివిన వాళ్ళకైతే కేంద్ర ప్రభుత్వం నుండే ₹1,00,000 అనౌన్స్మెంట్ అయింది. కేంద్ర ప్రభుత్వంలో వస్తూ ఉన్నట్లే, అవునప్ప, కేంద్ర ప్రభుత్వంలో వస్తూ ఉన్నట్లే ₹1,00,000 అనౌన్స్మెంట్ అవుతుంది. సంవత్సరానికి ₹1,00,000 చదివిన ఒక నిరుద్యోగులు ఉండేట్ల వాళ్ళకి, యువకులకి నిరుద్యోగ భృతి. కాబట్టి ఈ విధంగా ప్రతి యువకుల నుండి ప్రతి ఒక్కరికి ఈ ఆంధ్రప్రదేశ్ రావాలంటే ఆంధ్రప్రదేశ్